నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కన్న తల్లే కన్న కొడుకును ముక్కలుగా నరికి చంపేసింది. ఈ ఘటన వెనుక కారణాలను చూస్తే వ్యసనాలకు బానిసైన కొడుకు కదం శ్యామ్ మద్యం మత్తులో వావి వరుసలు మరిచి ఇంట్లోని మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో కొడుకు చేష్టలను తట్టుకోలేక హత్య చేసింది తల్లి సాలమ్మ. అయితే తనకు తెలిసిన ఆటో డ్రైవర్ మోహన్ కు సుపారీ ఇచ్చి ఈ హత్యకు ప్లాన్ చేసింది తల్లి సాలమ్మ. కొడుకును ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో నింపి వాటిని మేదర్ బజార్ సమీపంలోని కాలువలో పడేసింది సాలమ్మ. అయితే ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందంటే మృతుడి అన్న సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆటో డ్రైవర్తో కలిసి తమ్ముడిని తన తల్లే హత్య చేయించిందని మృతుడి అన్న సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల్ని. ఈ కేసుకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మాటకు అందని ప్రేమకి ప్రతిరూపం అమ్మ అంటారు. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నవమాసాలు ఎన్నో కష్టాలకు ఓర్చి తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి అమ్మ ఆగ్రహానికి ఈ కొడుకు ఎందుకు బలయ్యాడనేది ఇంకా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్ జయరాం ఎందుకని కన్న తల్లి ఆగ్రహానికి కదం శ్యామ్ బలయ్యాడు అనుకోవచ్చు? కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్యం ఏం చెప్తున్నారు? ప్రకాశం జిల్లాలోని ఖమ్మంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇటు ఖమ్మంలోని తెలుగువారి వీధిలో అయితే కన్న కొడుకునే తల్లే ఇటు హతమార్చిన ఘటన అయితే ఇటు వీలులోకి వచ్చింది. ఈ ఘటన అయితే 4 రోజుల క్రితం అయితే ఇటు జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఖమ్మంలోని ఈ యొక్క సాలమ్మ అనే మహిళ ఇటు తన కొడుకు అంటే శ్యామ్ను అయితే ఒక 4 రోజుల క్రితం అయితే దారుణంగా ఇటు హత్య చేసింది. ఆ శ్యామ్ను హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ఆటో డ్రైవర్ వ్యక్తితో మొత్తం 2 ముక్కలుగా పార్ట్గా డివైడ్ చేసేసి ఒక గోణ సంచిలో ఆ డెడ్ బాడీని ఊరు బయట ఖమ్మం చెరువు ఆ సమీప ప్రాంతంలో డెడ్ బాడీని ఇటు గోణ సంచిలో ఇటు కాలంలో ఇటు విసిరించడం జరిగింది. ఆ సమయంలో స్థానికులు ఇటు గమనించారు. ఇక్కడ ఏదో మీరు ఎందుకు ఇక్కడ విసిరేస్తున్నారు ఏంటనేది కూడా అప్పుడే స్థానికులు డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యం అయితే ఇటు ఖమ్మం పోలీసులకి అయితే కంప్లైంట్ చేశారు. అంటే ఈ ఘటనకు సంబంధించి మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే శ్యామ్ ఇటు మత్తు బానిసలకు అదేవిధంగా వ్యసనాలకైతే ఇటు ఎఫెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత శ్యామ్ ఇంట్లో తన తల్లి పట్ల కానీ అదేవిధంగా ఆ వీధిలో కొంతమంది మహిళల పట్ల వాళ్ళను అనేక విధాలుగా ఇటు హెరాస్ చేస్తున్నాడు. ఆ క్రమంలో కూడా సొంత తల్లి సాలమ్మ అయితే ఈ యొక్క శ్యామ్ యొక్క ఆగడాలను అయితే భరించలేకపోయింది. ఆ నేపథ్యంలోనే శ్యామ్ను ఇటు హత్య చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి ఇటు ఖమ్మం సీఐ దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది ఏంటిది ఇంకా లోతుగా అయితే ఇప్పుడు విచారణ జరుగుతుంది. రైట్ జయరాం, ఈ కుటుంబం గురించి చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతున్నారు? కన్న తల్లి కొడుకు ఏ విధంగా ఉండేవాళ్ళని చెప్తున్నారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? రాధిక, సాలమ్మకు మొత్తం 4 సంతానం ఉంది. అందులో 4 కూడా మగ పిల్లలు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి శ్యామ్ వచ్చేసి 2వ వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం ఇతను అన్ని అడిగి తెలుస్తుంది. సాలమ్మకు ఒక 15 years బ్యాక్ అయితే ఆమెకు భర్త చనిపోయాడు. ఆ తర్వాత కూడా ఆమె ఒంటరిగా అయితే ఉంటుంది. ఆమె దగ్గరికి ఈ సాలమ్మ ఉన్న దగ్గరికి అయితే శ్యామ్ అయితే ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఆ తర్వాత సాలమ్మ కొడుకుపై ఇటు అనేక వ్యసనాలకు బానిసినటువంటి కొడుకు అయితే సాలమ్మనైతే వేధిస్తున్నాడు. రోజు తాగుడుకు ఇటు డబ్బులు కావాలని అదేవిధంగా సాలమ్మ మీద అనేక విధాలుగా అయితే ఆమెను కూడా ఇటు హెరాస్ చేస్తున్నాడు. సో ఇటు ఆ నేపథ్యంలోనే ఇటు సాలమ్మ అయితే ఇటు సొంత కొడుకును ఇటు హత్య చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. రైట్ జయరామ్, మన విజువల్స్ లో చూస్తున్నాము గోనె సంచులో ఉన్న మృతదేహాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు ఏమని చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్? అంటే
ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గోనె సంచిలో డెడ్ బాడీ యొక్క ఆ డెడ్ బాడీని ప్రస్తుతం అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే దీని మీద తీసుకొని ఇటు పోస్ట్ మార్టం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరిపిస్తున్నారు. ఆ తర్వాత ఈ కేసులో అసలు తల్లి సాలమ్మ సొంత కొడుకును ఇంత కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా దర్యాప్తులో ఇప్పుడు రావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇటు ఆటో డ్రైవర్ ప్రేమం ఏంటి, ఆటో డ్రైవర్ కూడా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అనేది తెలుస్తుంది. ఆటో డ్రైవర్ కి సాలమ్మకు ఉన్నట్టు సంబంధం ఏంటి, ఇలా రకరకాలుగా అయితే ఈ కేసులో ఇప్పుడు విచారించాల్సి ఉంది. ఇంకా లోతుగా విచారిస్తే ఈ కేసులో కొన్ని ఇంకా ఎవరెవరు ఉన్నది కూడా అయితే ఇంకా మనకు సమాచారం రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాం. రైట్, కన్న తల్లే ప్రకాశం జిల్లాలో కన్న తల్లే కన్న కొడుకును ముక్కలుగా నరికి చంపేసింది. అయితే కారణాలు చూస్తే వ్యసనాలకు బానిసైన కొడుకు కదం శ్యామ్ మద్యం మత్తులో వావి వరుసలు మరిచి ఇంట్లోని మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ కొడుకు చేష్టలను తట్టుకోలేక హత్య చేసింది తల్లి సాలమ్మ. ఆటో డ్రైవర్ మోహన్ కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది తల్లి సాలమ్మ. అయితే కొడుకును ముక్కలుగా నరికి 3 గోనె సంచుల్లో నింపి వాటిని మేదర బజార్ సమీపంలోని కాలువలో పడేసింది సాలమ్మ. అయితే ఆటో డ్రైవర్తో కలిసి తన తమ్ముడిని తన తల్లే హత్య చేయించిందని శ్యామ్ అన్న సుబ్రహ్మణ్యం ఫిర్యాదు ఇచ్చారు. అయితే నిందితుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు. పోలీసులు గోనె సంచిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. కన్న తల్లి ఎందుకని కన్న కొడుకుని హత్య చేసింది అనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు ఆటో డ్రైవర్కు తల్లి సాలమ్మకు ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటి కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అయితే మాటలకు అందని ప్రేమకి ప్రతిరూపమే అమ్మ అంటారు. ఎందుకని అమ్మ ఆగ్రహానికి గురయ్యారు, కొడుకు ఎందుకని అమ్మ ఆగ్రహానికి గురయ్యారు అనేది ఇంకా ఆలోచించాల్సిన అంశం. నవమోసాలు ఎన్నో కష్టాలకు ఓర్చి తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ కొడుకుకి జన్మనిస్తుంది. అయితే ప్రసవ వేదనను కూడా కొడుకుని చూసిన వెంటనే మర్చిపోతుంది. అలాంటి తల్లి తన కొడుకుని చంపాలి అంటే దానికి గల బలమైన కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ముఖం కనపడుతూ ఒక 3 మూటలు ఇట్లా ఖమ్మంలో ఉన్నాయని సిఐ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం రావడం జరిగింది. కడెం శ్యామ్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుంచి కనపట్టలేదని, సో అతనికి సంబంధించిన శరీర భాగాలు పడవేసి ఉన్నాయి ఒక 3 మూటల్లో. ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు, సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ అది అక్కడికి చిక్కడపడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కుందామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు కనుక్కుందామంటే సో వాళ్ళందరూ కూడా ఇల్లు తాళం వేసేసి కొంచెం వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ మదర్ వాళ్ళంతా ఉంటారంట ఇక్కడే, బట్ వాళ్ళు కనపట్టలేదు. సో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ శరీరం అంటే ఇతని హత్య చేసి మూట కట్టి ఇక్కడ పడేసింది ఎవరనే దాని మీద దర్యాప్తు చేసి సో మిగతా వివరాలన్నీ తర్వాత తెలియజేస్తారు. ముఖం కనపడుతూ ఒక 3 మూటలు ఇట్లా ఖమ్మంలో ఉన్నాయని సిఐ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం రావడం జరిగింది. కడెం శ్యామ్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుంచి కనపట్టలేదని, సో అతనికి సంబంధించిన శరీర భాగాలు పడవేసి ఉన్నాయి ఒక 3 మూటల్లో. ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు, సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ అది అక్కడికి చిక్కడపడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కుందామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు కనుక్కుందామంటే సో వాళ్ళందరూ కూడా ఇల్లు తాళం వేసేసి కొంచెం వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ మదర్ వాళ్ళంతా ఉంటారంట ఇక్కడే, బట్ వాళ్ళు కనపట్టలేదు. సో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ శరీరం అంటే ఇతని హత్య చేసి మూట కట్టి ఇక్కడ పడేసింది ఎవరనే దాని మీద
దర్యాప్తు చేసి సో మిగతా వివరాలన్నీ తర్వాత తెలియజేస్తాం.